హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మాయా 2. సో హోప్ ఎవ్రీబడి ఆర్ లైకింగ్ ది స్టోరీ. కొంచెం థ్రిల్ స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎనీవేస్, లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, మాయాకి ఒక పార్సల్, మంజుకి ఒక పార్సల్ వస్తుంది. మంజుకి వచ్చిన పార్సల్లోనేమో సమ్ ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. ఎవరికి? మన గీతాకి, గోవింద్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. సో ఆ ఫోటోగ్రాఫ్స్ చూసి దాంట్లో ఒక లెటర్ కూడా వస్తుంది. సో ఆ లెటర్ చూసి కంగారు పడి, సో వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అనే కన్ఫ్యూజన్లో సరే ముందైతే వెళ్ళి చూద్దాం అనుకొని మంజు ఆ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి చూస్తుంది. చూసినప్పుడు అక్కడ కొన్ని నమ్మలేని నిజాలు, కొన్ని తన్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు అక్కడ చూస్తుంది. చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక గబగబా వాటి వరకు ఫొటోస్ తీసుకొని తను వచ్చేస్తుంది. అండ్ తనకి ఇంకా గీత తన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంజు ఏదో ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట. దారి పొడుగుతా కూడా గీత ఎంత పలకరించడానికి ట్రై చేసినా, తన్ని ఆ ట్రోమాలో నుంచి బయటికి తీసుకురావాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే తను మంజు ఏంటంటే ఎప్పుడు యాక్టివ్గా తను ఎదురుగా మాట్లాడటం, బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట రోజు. బట్ ఈరోజు గీత ఎంత పలకరించినా, ఎంత తన స్టాఫ్ మీటింగ్ గురించి చెప్దామని ట్రై చేస్తున్నా కూడా మంజు వినే పరిస్థితిలో కూడా లేదనమాట. ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంది. సరే అని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత గీత మాయాకి ఫోన్ చేస్తుంది. మాయా, ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ వర్క్ చేద్దామని కూర్చున్నాను కానీ మంజుకి పరిస్థితి ఏంటో అనిపించి నేను బయలుదేరుతున్నాను. ఎందుకు అంటే, నేను అదే చెప్దామని ఫోన్ చేశాను. నీ వర్క్ ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందువు, ముందు నువ్వు ఇంటికి రా. అసలు తను మన లోకంలోనే లేదు, మరి ఏమైంది అనేది అర్థం కావట్లేదు అని అంటదనమాట. అంటే నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అంటదనమాట. అని కాల్ కట్ చేసేస్తుంది. ఇంకా గోవింద్కి చెప్తుందన్నమాట. గోవింద్, ఈరోజు నేను ఉంటాను ఇంట్లో. సో నేను ఒక 1 వీక్ నేను ఉంటాను. మంజుకి హెల్త్ బాగాలేదు, సో నేను చూసుకుంటాను. సో నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు, యూ టేక్ రెస్ట్ అని చెప్పి చెప్తుంది మాయ గోవింద్కి. అనగానే, ఓ అవునా మేడం, ఓకే జాగ్రత్తగా చూసుకోండి మేడం, ఓకే అని చెప్పేసి ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ బామ్మగారికి ఫోన్ చేసి, బామ్మ, మంజుకి బాగాలేదు, సో నేను మంజు దగ్గరికి వెళ్తున్నాను, నేను ఈరోజు నైట్ ఇంటికి రాలేను, కానీ సెక్యూరిటీ మొత్తం బందోబస్తుగా మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది, నీకేం భయం లేదు, ప్రశాంతంగా పడుకో ట్యాబ్లెట్స్ వేసుకొని అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే అయ్యో నాకేం భయం బంగారం, నువ్వు మంజుని చూసుకో, మంజు హెల్త్ చాలా ఇంపార్టెంట్, అమాయకురాలు, పాపం తనకి ఎవరూ లేరు కదా, నువ్వు తప్ప, నేనే చూసుకోవాలి తన్ని, సో జాగ్రత్త అని చెప్పేసి తను కూడా ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా గీత లోపలికి వచ్చి, మంజు ఫ్రెష్ అయ్యిరా, నువ్వు ఎలానో ఉన్నావు, ఈలోపు మాయా కూడా వచ్చేస్తుంది, నేను కూడా ఈలో ఫ్రెష్ అయ్యి వస్తాను, ముగ్గురం కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని అంటదనమాట. అంటే ఓకే అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. గీత కూడా ఈలోపు ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. వీళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేలోపు మాయా ఇంటికి వస్తుంది అనమాట. మాయాని చూసి మంజు కొంచెం ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఒక హగ్ ఇస్తుంది. హగ్ ఇచ్చేసి, ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తాగుదాం అని అంటదనమాట. అనగానే గీత, అమ్మయ్య ఇప్పటికి ఒక మాట విన్నాను దాని నోట్లో ఎంచి అని అంటదనమాట. అనగానే చల్లే అని మంజు అని, సరే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్తుంది. ఈలోపు గీత, నేను కాఫీ చేస్తాను, నువ్వు కూర్చో అని చెప్పి తను కాఫీ రెడీ చేసి తీసుకొస్తుంది. ఈలోపు మాయా కూడా ఫ్రెష్ అయిపోయి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చొని
కాఫీ తాగుతారు, మామూలు కబుర్లు చెప్పుకుంటూ. కాఫీ తాగటం అయిపోయిన తర్వాత గీత అండ్ మంజు ఇద్దరు అడుగుతారనమాట, ఏమైంది మధ్యాహ్నం, ఎక్కడికో వెళ్తానని వెళ్ళావు, వచ్చేటప్పుడు ఒక రకంగా వచ్చావు, ఏమైంది అని ఇద్దరు అడుగుతారనమాట. అడిగితే మంజు కొంచెం రిలాక్స్ అయ్యి, గీత నేను నీతో మాట్లాడాలి అని అంటదనమాట. అనగానే మాయ, పర్సనల్ అయితే నేను వెళ్ళిపోతాను అంటే, నీకు నాకు మధ్యలో పర్సనల్ ఏంటి మంజు, అయినా మన ముగ్గురు మధ్యలో పర్సనల్స్ ఏంటి, నా గురించి నీకు తెలుసు, తన గురించి మన ఇద్దరికీ తెలుసు, మన ఇద్దరి గురించి తనకి తెలుసు, పర్సనల్స్ ఏమీ లేవు కదా అంటే, బట్ స్టిల్ మీరు ఫ్రెండ్స్ మధ్యలో ఏమన్నా ఉంటాయి అనుకుంటే నేను వెళ్ళిపోతాను అని అంటది మాయ. అంటే అలాంటివి ఏమీ లేవు, కూర్చోకామ్గా అని చెప్పి అంటది. ఇద్దరు అంటారనమాట, గీత అండ్ మంజు. అనగానే సరే చెప్పు అని అంటే, గీత నేను నిన్ను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు దానికి ఆన్సర్ కరెక్ట్గా కావాలి అని అంటదనమాట. అంటే నేను నీకు ఎప్పుడన్నా వంకరగా ఆన్సర్స్ చెప్పానా మంజు అని గీత అంటుంది. అంటే లేదు, బట్ స్టిల్ అడుగుతున్నాను అంటే, సరే అడుగు చెప్తాను అని అంటది గీత. నీకు గోవింద్ అంటే ఇష్టమా, డూ యూ లవ్ హిమ్ అని అడుగుతుంది డైరెక్ట్గా, స్ట్రైట్ టు ద పాయింట్. అనేసరికి గీత క్వశ్చన్ మార్క్ ఫేస్ పడుతుంది. అదేంటి అలా అడిగేవు అని అంటుంది అనమాట గీత. అంటే ఇదంతా కాదే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అంటుంది మంజు. అంటే అయ్యయ్యో నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, కాకపోతే మాయ ఆ అబ్బాయి మంచోడు అండ్ తనతో పనిచేసే వాళ్ళందరూ కూడా మంచోడు అని చెప్తుంటే, ఆ అబ్బాయి నాకు కూడా ఒక నైట్ ఆ అబ్బాయితో ఉన్నాను కాబట్టి ఓకే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, అదే మీకు తెలిసిన అబ్బాయి అయితే మీ ముందే ఉంటాను, నాకు సేఫ్టీ ఉంటుంది, మీకు ధైర్యం ఉంటుందని అనుకుంటున్నానే తప్ప నేను ఆ అబ్బాయిని లవ్ చేయటమో లేకపోతే ఆ అబ్బాయి అంటే పడి చచ్చిపోవటమో అలాంటివి ఏమీ లేవే తల్లి, జస్ట్ అబ్బాయి మంచోడు అంతే తప్ప నాకు ఏ ఉద్దేశము లేదు ఇంకా దాని మీద అని అంటదనమాట. గీత ఒక క్లారిటీ ఇస్తుంది. అవునా ఒక్క నిమిషం అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి తన పర్స్లో తన హ్యాండ్ బ్యాగ్లో ఉండే ఆ ఫొటోస్ అన్నీ తీసుకొని, ఫొటోస్ వరకే తీసుకొని వస్తుంది. వచ్చి ఆ ఫొటోస్ అన్నీ టీపాయ్ మీద పరిచేసి, మరి ఈ ఫొటోస్ ఏంటి అని అంటే, మాయ అండ్ గీత ఇద్దరు ఆశ్చర్యపోతారనమాట. ఏంటి ఫొటోస్ అని అంటే, అదే అడుగుతున్నాను, ఇద్దరు ఒకరిని ఒకరు అంత రొమాంటిక్గా చూసుకుంటున్నారు, ప్రేమ లేనిదే నువ్వు తనకి రొమాంటిక్ ఐ కాంటాక్ట్ ఇస్తావా అంటే, అయ్యో రామ అదొక చిన్న సిచ్యువేషనే బాబు, అక్కడ బాగా చలి ఉండింది, సడన్గా మంట పెట్టాడు, సో నేను అబ్బాయిని చూశాను నార్మల్గా, అది నీకు అలా అనిపిస్తుంది, ఇట్స్ నథింగ్ దేర్ అని అంటదనమాట. అనగానే ఓకే ఈ ఫొటోస్ చూడటం వల్ల నీకేమన్నా అర్థమవుతుందా అని మంజు అడుగుతుంది గీతాని. ఏమీ ఉంది దీంట్లో, నేను అబ్బాయిని చూస్తున్నాను, అబ్బాయి నన్ను చూస్తున్నాడు అంతే కదా అని అంటదనమాట. అప్పుడు మాయా వైపు తిరిగి, నీకేమన్నా అర్థమవుతుందా మాయా ఫొటోస్ చూస్తే అని అంటదనమాట. ఒక్క 2 నిమిషాలు ఆలోచించి మాయ ఎస్ అర్థమవుతుంది అని అంటదనమాట. ఏం అర్థమవుతుంది అంటది గీత. అంటే అప్పుడు గీత, నీకు తెలియకుండా మనకి తెలియకుండా ఎవరో నిన్ను వాచ్ చేస్తున్నారు, నిన్ను ఫాలో అవుతున్నారు అని అంటదనమాట. అప్పుడు మంజు ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ నేను ఇదే అనుకుంటున్నాను, నేను అదే చెప్తామని అందుకే ఈ ఫొటోస్ తీసుకొచ్చేసాను గీత, నీ మీద అనుమానంతో కాదు, నీకు ఇది అర్థం అవ్వాలి అని అడుగుతున్నాను అని అంటుంది మంజు. అంటే గీత నన్ను ఫాలో అవుతున్నారా అని ఇంకా క్వశ్చన్ మార్కే పెడుతుంది. అప్పుడు మాయ, అవును గీత నిన్ను ఒకరు ఫాలో చేస్తున్నారు అని అంటదనమాట. అంటే ఎలా చెప్తున్నారు మీరు అంటది గీత. అప్పుడు మంజు, ఇట్స్ వెరీ ఎవిడెంట్ కదా గీత, నువ్వు సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్తున్న సంగతి బాగా క్లోజ్ అయినా నీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా నాకు కానీ మాయకు కానీ తెలీదు, బట్ నువ్వు సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళింది వాళ్ళకి తెలుసు, నువ్వు విల్లాలో గోవింద్తో ఉన్నది వాళ్ళకి తెలుసు,
అంటే మీకే తెలియకుండా మీ ఫొటోస్ ఒకళ్ళు తీసి మాకు పంపించగలిగారు అంటే ఎవరో నిన్ను ఫాలో అవుతున్నట్టుగా ఇంత ఎవిడెంట్గా ఉంటే నువ్వు ఇంకా క్వశ్చన్ అడుగుతావేంటి గీత అని మంజు అంటదనమాట. అంటే అప్పుడు కానీ మంజుకి బ్రెయిన్ ఎలగదనమాట. ఓ అవును కదా అని అంటదనమాట. అని గీత, అవును మాయా, మరి నువ్వు విల్లా మొత్తం తిరిగి చూసావు, అక్కడ పక్కనున్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషను చేసావు, మరి నీకు ఈ విషయం ఎలా మిస్ అయింది అని అడుగుతుంది అనమాట. అడగంగానే అదే కదా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అని మంజు మళ్ళీ క్వశ్చన్ వేస్తుందన్నమాట. అటు మాయాకి దొరకకుండా ఇటు మనకి దొరకకుండా ఎవరికీ కనపడకుండా ఎవరా మనిషి అనేదే కదా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అని అంటదనమాట. అని అన్నాక కొంచెం భయపడుతుంది గీత. భయపడితే మాయా అండ్ మంజు ఇద్దరు, భయపడాలని చెప్పట్లేదు గీత, కేర్ఫుల్గా ఉంటావు ఇక నుంచి అయినా అని చెప్తున్నాము అంతే. బట్ నిన్నెప్పుడు మేము సెక్యూర్ చేసుకుంటూనే ఉంటాము. మాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా, నీకంటూ ఉన్నది మేము మాత్రమే కదా. సో కాబట్టి నువ్వు ఏ విషయం గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు, నీ వర్క్ నువ్వు ధైర్యంగా చేసుకోవచ్చు అని భరోసా ఇస్తారు ఇద్దరు. తర్వాత ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంక సరే ఇప్పటికీ ఈ మాట అడగాలని నేను ఎలా అడగాలి అన్న ఆలోచనతోటే ఇంతసేపు ఉండిపోయాను. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, గీత నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి మంజు అంటుందన్నమాట. అనగానే ఓకే మీరు కూడా వెళ్ళి పడుకోండి, చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా డిన్నర్ చేశాక ముగ్గురు వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకుంటారనమాట. ఐ మీన్ గీత పడుకుండిపోద్ది. బట్ మాయాకి ఎక్కడో తడుతూ ఉంటుంది, పోలీస్ అనుమానాలు ఉంటాయి కదా. సో రూమ్కి వచ్చిన తర్వాత తలుపు పెట్టేసుకున్న తర్వాత మంజు ఇప్పుడు నిజం చెప్పు అసలు ఏం జరిగింది అని అడుగుతుందన్నమాట. అడగంగానే అదేంటి అలా అడిగావు, ఏం జరిగిందో చెప్పాను కదా అంటే, నువ్వు సగమే చెప్పావు, మిగతా సగం నువ్వు చెప్పలేదు, ఇప్పుడు చెప్పు, గీత కూడా లేదు కదా, నాకే కదా అంటే, అఫ్కోర్స్ నీకు చెప్పాలనే సగమే చెప్పాను అక్కడ, గీత భయపడిపోతుందని అని తన బ్యాగ్లో ఉండే ఆ లెటర్ని కూడా తీసి మాయా చేతిలో పెడుతుందన్నమాట. మాయా ఆ లెటర్ చదివిన తర్వాత షాక్ అవుతుంది. సో ఈ మనిషి మన్ని ఫాలో అవుతున్నాడు, ఫైన్, మరి నువ్వు ఈ అడ్రస్కి వెళ్ళావా, అందుకే షాక్ అయ్యావా అని అంటదన్నమాట. అవును ఈ అడ్రస్కి వెళ్ళాను, బట్ తాళం వేసింది అని అక్కడ జరిగిన విషయాలు కంప్లీట్గా మాయాకు చెప్తుంది. మాయా కూడా షాక్ అవుతుంది ఆ విషయం తెలిసిన తర్వాత. ఏంటి ఆ విషయం అనేది తర్వాత మాట్లాడుకుందాం. సో చూసిన తర్వాత అవునా నిజమా అని అంటదనమాట మాయ. అంత పెద్ద సీక్రెట్ ఏదో ఉంది అక్కడ ఫొటోస్ కూడా తీశాను నేను అని చెప్పి ఆ ఫొటోస్ కూడా చూపిస్తుందన్నమాట. చూపించిన తర్వాత ఆ ఫొటోస్ చూసి కూడా ఆశ్చర్యపోతుంది. సో ఏం చేయాలి, ఏం చేద్దాం, గీతను మనం ఎలా అయినా కాపాడుకోవాలి, ఎలా అని అంటదనమాట మంజు. అనగానే నువ్వు బాధపడకు, నేనున్నాను, ఇక నేను చూసుకుంటాను, డోంట్ వరీ, నేను జైలర్కి ఫోన్ చేస్తాను ఓకే అని చెప్పి అంటాడనమాట. అంటే సరే అయితే రేపొద్దున జైలర్కి ఫోన్ చేసి నేను కనుక్కుంటాను అన్ని విషయాలు ఓకేనా అని అంటదనమాట మాయ. అనగానే అని చెప్పేసి ఇంకా మాయ గుండెల మీద మంజు తన తలను పెట్టుకొని కౌగిలించుకొని ప్రశాంతంగా పడుకుంటుందన్నమాట. పొద్దున్న నుంచి తనకున్న ఆ కష్టాన్ని ఆ హృదయం మీద తన గుండెల మీద పడుకునేసరికి మొత్తం మర్చిపోతుంది మంజు, ప్రశాంతంగా నిద్రపోతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేస్తారు ఇద్దరు, మంజు అండ్ మాయ. ఎర్లీగా లేచి 5:30కే అలా లేచి గీతకు మాత్రం ఒక మెసేజ్ పెట్టేస్తారు దట్ మేమిద్దరం ఇలా బయటికి వెళ్తున్నాము, బ్రేక్ఫాస్ట్ టైం కల్లా మళ్ళీ వచ్చేస్తాము అని చెప్పి ఒక మెసేజ్ మాత్రం తనకి పెట్టేసి వాట్సాప్లో వీళ్ళు ఇంటికి తాళం వేసేసుకొని అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పేసి ఇద్దరు స్ట్రైట్ టు ద విల్లా వెళ్ళిపోతారనమాట. విల్లా వెళ్ళిపోయి విల్లా మొత్తం
మొత్తం అక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా, వాచ్మెన్ని పిలవంగానే వాచ్మెన్ వస్తాడు. వాచ్మెన్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం, ఏంటి మీరు ఇలా అని అంటాడనమాట. అంటే చిన్న క్లూ దొరికింది, సో దానికోసం మీ సీసీ కెమెరాలు చూడాలి అంటే, దీంట్లో కొన్ని పని చేస్తున్నాయి పని చేయట్లేదు అన్నారు కదా మేడం మొన్న అంటే, పని చేసే సీసీ కెమెరాలే చూస్తాము ప్లీజ్ అనగానే ఓకే మేడం ప్లీజ్ అని చెప్పి సీసీ కెమెరా ఉన్న రూమ్ ఆ స్క్రీన్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మంజు అండ్ మాయ అక్కడ కూర్చొని ప్రతి మూమెంట్ గమనిస్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ నుంచి బయట రూమ్ బయట వాచ్మెన్ నించొని ఉంటాడనమాట. ఇంకా అంతా చూసి బయటకు వచ్చిన తర్వాత మాయ వాచ్మెన్ని అడుగుతుందనమాట, అవును దాంట్లో కొన్ని క్లిప్స్ డిలీట్ అయిపోయి ఉన్నాయి, నువ్వే డిలీట్ చేసావు కదా అంటే, అయ్యయ్యో నేనా, నాకు అది ఎలా వాడాలో ఎలా ఆన్ చేయాలో కూడా తెలియదు మేడం, నేను చదువుకోలేదు అని అంటాడనమాట. అనగానే మరి ఎవరు డిలీట్ చేశారు అంటే, ఏమో మేడం నిన్న సాయంత్రం ఎవరో ఒక ఆయన వచ్చి నేను మాయా మేడం పంపిస్తే వచ్చాను సీసీ కెమెరా చూడాలి అని చెప్పంటే, సరే మీ పేరు చెప్పాడు కదా అని నేను అలౌ చేశాను, ఆయన లోపలికి వెళ్ళాడు, ఏం చేశాడో ఏమో నాకు తెలియదు మేడం, ఒక 2 గంటలు కూర్చున్నాడు, తర్వాత బయటకు వచ్చేసి ఓకే నేను వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయాడు మేడం, నేను కూడా ఓకే సార్ అని చెప్పాను అంటే, ఎవరు వచ్చారు నీకు తెలుసా అంటే, తెలియదు మేడం ఫస్ట్ టైం చూశాను ఆయన్ని అని అంటాడనమాట. అంటే అలా ఎలా ఇస్తావు ఎవరో తెలియకుండా అది ఇది అని గట్టిగా అరుస్తుంది మంజు. అంటే ఇది బాగుంది మేడం, నాకేం తెలుసు మేడం, మాయా పేరు చెప్పగానే నేను ఇచ్చేసాను అని అంటాడనమాట. మాయా కూడా వేరే ఛాన్స్ ఏమీ లేదు ఇంకా. సరే అని చెప్పేసి ఓకే ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి, ఇంకెవరైనా నా పేరు చెప్పి వస్తే ఫస్ట్ నాకు కాల్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి, ఆ తర్వాతే మీరు ఏమైనా చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. ఓకే మేడం అని చెప్తాడు వాచ్మెన్ కూడా. వెళ్తే దారిలో మాయాకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి హలో అంటుందన్నమాట. అవతల వైపు ఒక మనిషి, ఒక మగాయన మాట్లాడతాడు. మాట్లాడి మగాయన ఇన్ ద సెన్స్ డాక్టర్, మన డాక్టర్ ఉన్నాడు కదా విల్లా డాక్టర్, సో విల్లా ఓనర్ ఆయన ఫోన్ చేస్తాడనమాట. గుడ్ మార్నింగ్ మేడం, ఇప్పుడే నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను, మీకు నిన్న ఒక పార్సిల్ వచ్చి ఉండాలి కదా చూసారా మేడం అని అంటాడనమాట. పార్సిలా, నాకా పార్సిల్ గురించి మర్చిపోయింది తను. అంటే పార్సిల్ బామ్మగారు నిన్న ఫోన్ చేశారండి వచ్చిందని. లేదండి ఇంకా చూడలేదు, నిన్న మంజు మా పార్ట్నర్కి బాగాలేకపోతే నాకు తనతోటే సరిపోయింది, సో ఇంకా చూడలేదు అంటే, అవునా మీరు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ పంపించాను మేడం మీకు, అది ఒకసారి చూసి నాకు మీరు మళ్ళీ కాల్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడనమాట డాక్టర్. ఓకే సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని, అయితే దాంట్లో ఏదో ఉంది అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళి బామ్మని కొద్దిసేపు బామ్మతో పలకరించి, ఎలా ఉన్నావు బామ్మ అని మంజు అడగటం. మంజు ఏంటమ్మా నిన్న నువ్వు బాగాలేవంట, మాయా చెప్పింది, ఎలా ఉంది ఇప్పుడు ఏంటి అన్నీ కనుక్కొని అంతా అయిపోయిన తర్వాత మాయా, అవును బామ్మ నిన్నేదో పార్సల్ వచ్చిందన్నావు కదా తీసుకుంటాను అంటే, నా రూమ్లో నా బెడ్ పక్కనే పెట్టానమ్మా తెచ్చుకో అని అంటదనమాట. సరే అని మాయా వెళ్ళి బెడ్ పక్కన ఉన్న పార్సల్ని తీసుకొని వస్తుంది. సో వాట్ నెక్స్ట్, ఆ పార్సల్లో ఏముంది, ఆ ఫుటేజ్లో ఏముంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.